విద్య బాగుపడుతుంది అనుకున్నాం. కానీ బాగుపడిందా? లేదే. ఈ 11-12 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం బాగుపడింది? బడ్జెట్, ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉండింది? ఎంత బడ్జెట్లో ఎంత % విద్యారంగంలో పెట్టారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ఎంత పెట్టారని చూస్తే నన్నయ్య చెప్పినటువంటి గతకాలం మేలు వచ్చు కాలం కంటే లెక్కనే ఉంది. కనుక ఇప్పుడు నన్నయ్యనే మేలా అని అనుకునే పరిస్థితుల్లోకి ఎందుకు వెంటబడుతున్నాం మనం అంటే, ఈ పాలక వర్గాలకి రోజు రోజుకి విద్యారంగం నుంచి తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందులో సామ్రాజ్యవాదుల ప్రయోజనం కూడా ఉంది. ఈ సామ్రాజ్యవాదుల ప్రయోజనం, మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం ఇక్కడ ఉన్న పాలక వర్గాలు వారికి అనుకూలమైన విద్యారంగాన్ని రూపొందిస్తున్నారు. ఆ రూపొందించిన క్రమం అంతా పివి నరసింహారావు గారు మొట్టమొదటి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెసిడెన్షియల్ అనే ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఈ భిన్నమైన ఏజెన్సీలు ఉండొద్దని కోరుకుంటున్నాం. ఒకే ఏజెన్సీ ఉండాలి. బాగా చదివేవాడికి ఒక విద్య, మామూలుగా మధ్యస్థంగా చదివేవాడికి మరో విద్య, ఏమి చదవడానికి ఇంకొక విద్య. ఈ విభజన రేఖలు ఏమిటివి? ఈ విభజన రేఖలు ఉండటం మూలంగా విద్యార్థుల్లో మానసికంగా రెసిడెన్షియల్లో సీట్ వచ్చింది, నవోదయలో సీట్ వచ్చింది, మోడల్ స్కూల్లో సీట్ వచ్చిందంటే వాడితో పాటు 100 మంది ఎగ్జామ్ రాస్తే 100 మందిలో ఒకరికి సీట్ వస్తే 99 మంది ఆ ఒకరిని ముందు పెట్టుకొని న్యూనత భావంలోకి నెట్టబడి ఈ ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు ఎందుకు ఉండిపోతారు? ఈ న్యూనత భావాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ప్రభుత్వమే. తమ బిడ్డల్ని సమానంగా చూడవలసిన ప్రభుత్వం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాన్ని కలిగించడానికి ఆనాడు పివి నరసింహారావు గారు రెసిడెన్షియల్ సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థని నెలకొల్పారు. సర్వేల్ రెసిడెన్షియల్, సాగర్ రెసిడెన్షియల్, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కొన్ని రెసిడెన్షియల్ ఆ పద్ధతిలో వచ్చాయి. వచ్చిన తర్వాత ఓ పెద్ద మార్పు వచ్చింది. చాలామంది ఒక 10 సంవత్సరాల ముందు వాళ్ళు తమ పిల్లలకి ఏపీఆర్ జేసీలో సీట్ వస్తే, ఏపీఆర్ స్కూల్స్లో సీట్ వస్తే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. ఇవాళ మన తెలంగాణలో ఉన్న రిటైర్డ్ అయినా లేదా రిటైర్డ్కు దగ్గరున్న ఆఫీసర్స్ అందరూ కూడా అయితే సర్వేల్లో లేకపోతే నాగరసాగర్ గురుకులాల్లో చదువుకున్నటువంటి ఆఫీసర్సే తెలంగాణను పరిపాలిస్తున్నారు. బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ వాళ్ళే. అంటే ఆ రోజుల్లో అక్కడ చదువుకోవటం అనేది ఒక గర్వంగా భావించేవాళ్ళు, గొప్పగా భావించేవాళ్ళు. మరి ఈ గొప్పగా భావించే విభజనని విద్యారంగంలో, సామాన్యమైన విద్యారంగంలో, సాధారణమైన విద్యారంగంలో, ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన విద్యారంగంలో ఒక విభజనను తీసుకొచ్చింది పివి నరసింహారావు. ఆయన ఇక్కడ నుంచి కేంద్రానికి వెళ్ళాడు. కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాడు. అసలు మానవుడిని మార్క్స్ అర్థశాస్త్రం ప్రకారం మానవుడిని ఒక వనరుగా భావించడమే తప్పు. మానవుడు వనరు కాదు. ఒక భూమి వనరు, ప్రకృతి వనరు, ఒక చెక్క వనరు, మనిషి వనరు కాదు. మనిషి తన రక్త మాంసాలతో నిర్మాణమైన మనిషి తన మేధో సంపత్తితో సృజనాత్మకమైన ఆలోచనలు చేసే ఒక కళాత్మకమైన వ్యక్తీకరణ మనిషి అంటాడు మార్క్స్. ఈ కళాత్మకమైన వ్యక్తీకరణను ఏం చేశాడు? మానవ వనరుల అభివృద్ధి శాఖ అని ఒక కొత్త దాన్ని ఏర్పాటు చేసి ఆయన అక్కడ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాడు. ఎంహెచ్ఆర్డి అంటారు దాన్ని. పివి నరసింహారావు ఏం చేశాడు? నవోదయ పాఠశాలను తీసుకొచ్చాడు. ఇక్కడ గురుకులాలు సక్సెస్ అయిన తర్వాత అక్కడ నవోదయ పాఠశాలను తీసుకొచ్చాడు. ఆ నవోదయ పాఠశాల తీసుకొచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మనందరికీ తెలుసు అసలు నవోదయ పాఠశాల ఎందుకు తీసుకొచ్చారని ఆలోచిస్తే ఆ రోజు కాన్సెప్ట్ నోట్లో రాసుకున్నది ఏమిటంటే, బహుళ జాతి కంపెనీల్లో పనిచేయడానికి కావలసిన నైపుణ్యులైన మెరికల్ లాంటి కుర్రాలను తయారు చేసి అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ దేశాలకి పంపడానికి ఇండియా ఒక వనరు. బహుళ జాతి కంపెనీలో ప్రయోజనం ఉంటుంది విద్యారంగంలో. అందుకే రాజీవ్ గాంధీ తాను ప్రపంచ బ్యాంకుతో తీసుకొచ్చిన అప్పు వలన వైట్ కాలర్ ఎడ్యుకేషన్ అన్నారు దాని విధాన పత్రంలో. వైట్ కాలర్ ఎడ్యుకేషన్, నవోదయ పాఠశాల, గురుకులాలను మించినటువంటిది నవోదయ. ఆ నవోదయ పాఠశాలలో చదువుకున్నటువంటి మొదటి తరం అంతా మీరు చూస్తే వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు. ఒకవేళ ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళు భారతదేశంలో అత్యున్నతమైన ఆఫీసర్స్గా ఉంటారు. సెంట్రల్ సెక్రటరియట్లో, స్టేట్ సెక్రటరీస్లో వాళ్ళందరూ ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కొత్త రకం విద్యార్థులు తయారు చేసి అక్కడి కంపెనీల్లో పనిచేయడానికి కావలసిన విద్యారంగాన్ని ఆనాడు వాళ్ళు రూపొందించుకున్నారు. అంటే విద్యారంగంలో ప్రయోజనం తమ భావాలని, ఆధిపత్య భావాలని, పాలకవర్గ భావాలని ప్రోధి చేసి ప్రచారం చేయడానికి రాజ్యం పనిచేస్తుంది. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికి దానికి కావలసిన విద్యారంగాన్ని రూపొందించి ఆ రాజ్యమే అమలు చేస్తుంది. దానికి ఒక నమూనా మనం
రెసిడెన్షియల్ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు చూడొచ్చు. ఇదంతా ఒక క్రమం చూస్తే ఈ తెలంగాణలో ఏర్పడిన తర్వాత కొత్త విద్యా విధానం రూపొందించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఒకే నినాదాన్ని ఇచ్చారు. ఒక 7-8 సంవత్సరాల కాలం ఒకే నినాదాన్ని ఇచ్చారు. ఉద్యమ కాలం ఎవరైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు అందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు చెప్పినప్పుడు మనం వింటే ఎంత ముచ్చటేసింది. రిక్షా కార్మికుడైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే అందరూ కేజీ టు పీజీ ఉచిత విద్య అని అంటే ఆ నినాదం ఎంత బాగా ఉండింది. అమలు అవుతుందేమో అని చూశాం. 10 సంవత్సరాలు చూశాం. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా కేజీ టు పీజీ ఉచిత విద్య అందిందా? అందకపోగా విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందిందా? చాలామంది పిల్లలు విద్యని పూర్తి చేయలేక మధ్యలో వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. చాలా సమస్యలు ఎదుర్కొన్నా. ఇవన్నీ మనం చూస్తే ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగం ఎట్లా సంక్షోభంలో ఉన్నది? మొట్టమొదలు ఈ విద్యారంగానికి సంబంధించి ఒక నిర్మాణాత్మకంగా మనం చూస్తే ఈ నిర్మాణాన్ని సరిచేసే పని చేశారా? సంక్షోభానికి మూలం నిధుల లేమి. ఈ నిధుల లేమి ఏ రంగమైనా సరే పాలకుడు అనుకుంటే ఆ రంగం నిర్మాణం అవుతుంది. పాలకుడు అనుకుంటే ఆ రంగం ముందుకెళ్తుంది, ఆ రంగం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ ప్రయోజనాల ప్రకారమైనా సరే, వారి వర్గ ప్రయోజనం నెరవేర్చడం కోసమైనా సరే పాలకుడు ఒక్కసారి అనుకుంటే అది అమలవుతుంది. ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఒక అర్ధరాత్రి 500 నోట్లు రద్దు అనుకున్నాడు. రద్దయ్యాయా? లేదు. రద్దయ్యా. ప్రణాళిక సంఘం రద్దు అనుకున్నాడు. ప్రణాళిక సంఘం వెళ్ళిపోయి నీతి ఆయోగ్ వచ్చిందా? లేదు. వచ్చింది. అట్లా మనం ఎన్నైనా చెప్పొచ్చు. వాళ్ళు అనుకుంటే ఈ రాష్ట్ర పాలకుడు గత 10 సంవత్సరాల కిందట ఈ రాష్ట్ర పాలకుడు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అనుకున్నాడు. వాటి మంచి చెల్లు తర్వాత సంగతి. లక్ష్మీనారాయణ గారు వాటి మంచి చెల్ల గురించి చెప్తారు. మనం వేరే చర్చ చేయొచ్చు. కానీ రాష్ట్రము తన ప్రాధాన్యత ఏమనుకున్నాడు? ఆయన ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, చెరువులు నిర్మాణం చేయాలి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం ఏం చేశాడు? అనుకుంటే సరిపోదు, కలగంటే సరిపోదు. దానికి కావలసిన నిధులు కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. కనీసం ఒక 3-4 రిజర్వాయర్లు నిర్మాణం కావడం, ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం కావటం అని మన కళ్ళ ముందు కనిపిస్తుందంటే దానికి నిధులు కేటాయించారు గనక మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి అట్లా ఈ రాష్ట్ర పాలకుడికి అతి ముఖ్యమైన విద్యారంగం మీద ఎందుకు దృష్టి పడలేదు అని మనం ఆలోచించాలి. ఎందుకు దృష్టి పడలేదు? ఎందుకు నియామకాలు చేయలేదు? ఎందుకు నిధులు కేటాయించలేదు? ఎందుకు క్లాస్ రూమ్ నిర్మాణం చేయలేదు? ఇదంతా ఒక ఎత్తు అయితే రెండో అంశం పర్యవేక్షణ. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయటం అనేది చాలా కష్టం అండి అంటున్నాడు. అంటే టీచర్లు నేరస్తులా? టీచర్లు ఎవరైనా ఎత్తిమీనని చేయబెట్టారా? టీచర్లు ఏమైనా కుంభకోణాలు చేశారా? టీచర్లు ఏమైనా రాష్ట్రాన్ని నాశనం పట్టించారా? ఏం చేశారని టీచర్ల మీద నేపం మోపుతున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజము 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 అని అనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర మిత్రులారా. ఈ కుట్రను మనం ఛేదించకపోతే రానున్న రోజుల్లో ఒకప్పుడు నిజంగా మనం చూస్తే 30 ఏళ్ల కిందట టీచర్ల పట్ల సమాజంలో ఉన్నటువంటి అడ్మైరింగ్ ఇప్పుడు లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో టీచర్లను మాత్రమే నేరస్తులు చేస్తే అది ఏ రకంగా నిజమవుతుంది? మొత్తం సమాజంలో వచ్చిన సంక్షోభమే విద్యారంగ సంక్షోభంగా చూస్తాం. మనం విడిగా చూడం. ఏ వస్తువు విడివిడిగా ఉండదు, ఏ రంగం విడివిడిగా ఉండదు, ఏ అంశం విడివిడిగా ఉండదు. ఒకదానికి అనుసంధానంలో ఒక దారపు పోగుంటే ఆ దారపు పోగులో కట్టినటువంటి అనేక పువ్వుల్లాగా ఒకటి అనుబంధంలో ఉంటుంది. మొత్తం సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యారంగ సంక్షోభం ఉంది. సామాజిక సంక్షోభంలో భాగంగా టీచర్ సంక్షోభంలో ఉన్నాయి. సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యార్థి సంక్షోభంలో ఉన్నా. ఈ సమాజ సంక్షోభాన్ని పట్టించుకోకుండా, సమాజ సంక్షోభం గురించి ఆలోచించకుండా, చర్చించకుండా కేవలం నెపం టీచర్ మీద మోపాలని చూస్తూ ఉన్నా. నెపం టీచర్ మీద మోపితే ఏమవుతుంది? ఈజీగా వాళ్ళ కళ్ళ ముందు మనం కనిపిస్తాం. ఎవరి కళ్ళ ముందు? గ్రామంలో ఒక 5,000 మంది ప్రజలుంటే లేదా 3,000 మంది ప్రజలుంటే టీచరు రోజు స్కూలుకు రాడు అని అంటే నిజమే అనుకుంటారు 5,000 మంది. టీచరు సరిగ్గా పాఠం చెప్పడు అని అనుకుంటే నిజమే అనుకుంటాడు. ఇలా చెప్పే కదా ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతీయటం. ఇది మానసిక యుద్ధం అంటాం. ఈ మానసిక యుద్ధం అనేది మనకి భౌతిక యుద్ధం కనిపిస్తుంది. వాడు ఒక బాంబు వేశాడు. అమెరికా వాడు వెళ్ళి ఇరాక్ మీద ఒక బాంబు వేశాడు. ఇరాన్ మీద బాంబు వేయగానే 200 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ స్కూల్ మీద బాంబు వేస్తే చనిపోయారు. కనిపిస్తుంది, మనకి శవాలు కనిపిస్తున్నాయి, చిందిన నెత్తురు కనిపిస్తుంది. కానీ మానసిక యుద్ధం రక్తం చిందదు, కన్నీరు కారదు, కానీ స్లోగా మనిషిని
డీఫేమ్ చేయటం అనేది జరుగుతుంది. స్లోగా నీలో ఉండే రక్త మాంసాలు అన్నిటిని తీసివేయడం జరుగుతుంది. జస్ట్ మనిషి మాత్రమే కనిపిస్తాం. మన పట్ల సమాజంలో ఏ గౌరవం లేని స్థితిని తీసుకొస్తారు. ఆ తీసుకురావటం వెనుక కూడా బహుళ జాతి కంపెనీల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావటం వెనుక పెట్టుబడిదారుల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావడం వెనుక పాలక వర్గాల ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పరని 10 సార్లు అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పరట కదా, ఎందుకు మన పిల్లల్ని పంపించేది? కనుక అప్పులు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించాలనే ఒక మానసిక స్థితిలోకి వాళ్ళు నెట్టబడతారు. అలా నెట్టబడి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు తగ్గుతూ వచ్చారు తెలంగాణ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? అంటే పాలక వర్గాలుగా మీకు దాని పట్ల స్పష్టమైన విధాన నిర్ణయం లేకపోవటం మూలంగా, మీరు డబ్బులు కేటాయించడం మూలంగా ఇది ఎందుకు ఇట్లా ఏర్పడిందంటే, పాలక వర్గాల్లో భాగమైన వాళ్ళు, పెట్టుబడిదారుల్లో భాగమైన వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళంతా ఒకటే. వాళ్ళే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేలే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. మంత్రులే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. టాటా బిర్లా స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించింది. టిస్సు యూనివర్సిటీ పెట్టింది, బిర్లా యూనివర్సిటీ పెట్టింది, రిలయన్స్ స్కూల్ పెట్టింది. వాళ్ళందరూ ప్రవేశించారు ఇందులోకి. అమెరికా యూనివర్సిటీ వచ్చింది, కెనడా యూనివర్సిటీ వచ్చింది, ఇంగ్లాండ్ యూనివర్సిటీ వచ్చింది, జర్మనీ జపాన్ మల్టీనేషనల్ కంపెనీల యూనివర్సిటీలు వచ్చేసాయి. ఇక్కడ వచ్చాయి గనక వాళ్ళ యూనివర్సిటీల్లో, వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ పెరగాలంటే మొట్టమొదలు ఎవరి మీద దెబ్బ కొట్టాలి? ప్రభుత్వ పాఠశాల మీద దెబ్బ కొట్టాలి. విజ్ఞాన్, భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య ఇట్లా మొదలై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? జిందాల్ యూనివర్సిటీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు వీళ్ళందరూ పాలకవర్గాల్లో భాగం కదా. ఈ పాలకవర్గాల్లో భాగమైనటువంటి వాళ్ళు డీఫేమ్ ఎవరిని చేయాలి? ఎక్కడైతే విద్యార్థులు ఎక్కడ ఎక్కువగా లొకేట్ అయి ఉన్నారో ఆ లొకేట్ అయి ఉన్నటువంటి రంగం మీద దెబ్బ కొట్టాలంటే మొట్టమొదలు మానసికమైన యుద్ధం. డబ్బులు కూడా ఇవ్వలేదు అనుకోండి, ఒక స్కూల్ డెవలప్మెంట్కు నిధులు ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు ప్రజలు కలిసి తిరగబడితే ప్రభుత్వం అనివార్యంగా నిధులను కేటాయించవలసి వస్తుంది. కనుక ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాల మంచిగా లేదు అనే మాట తీసుకురావాలి. ఒక దుష్ప్రచారాన్ని తీసుకురావాలి. మరి నీవేం చేస్తున్నావు? టీచర్ 9 గంటలకు రాలేదు, ఎంఈఓ ఏం చేస్తున్నాడు? ఇదో ఇక్కడ లెక్కలు ఏదో 612 మండలాలు ఉంటే 492 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. మరి నీవు ఎంఈఓలని నీకంత శ్రద్ధ ఉంటే, టీచర్లతో నిజంగా పని చేయించాలని అనుకుంటే, పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలని అనుకుంటే, పర్యవేక్షణ బాధ్యతని గత 20 సంవత్సరాలుగా మీరు వదిలేశారు, గాలికి వదిలేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఇది మొదలై టీచర్లు పనిచేయరని ఆయన గ్రామాల్లోకి వెళ్ళిపోయి శ్రమదానం పేరు మీద, తర్వాత పల్లె అదేదో పెట్టారు దాని పేరు మీద వెళ్ళిపోయి హెడ్ మాస్టర్లను, టీచర్లను పిలిచి ప్రజల ముందు అవమానపరిచి అక్కడనే సస్పెండ్ చేసి, ఒక ముఖ్యమంత్రి వెళ్ళి సస్పెండ్ చేసే వరకు నీ ఎంఈఓ ఏం చేస్తున్నాడు, నీ డిఓ ఏం చేస్తున్నాడు, నీ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, నీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ మౌనంగా ఉండమని చెప్పి, ఎందుకు మౌనంగా ఉండమని చెప్పినావు? వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఈ విద్యారంగాన్ని దుష్ప్రచారం చేసి నారాయణ, శ్రీ చైతన్యలోకి అడ్మిషన్లు వెళ్ళాలంటే వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. విద్యాశాఖ మంత్రి స్వయంగా కార్పొరేట్ పాఠశాల నిర్వాహకుడైనటువంటి వాడు, కార్పొరేట్ కాలేజీల నిర్వాహకుడైనటువంటి వాళ్ళు ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రవేశించిన తర్వాత ఈ విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయండి? అందుకే వాళ్ళ విధాన నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా మారినప్పుడు మన రంగాన్ని సంక్షోభంలోకి, అంటే నిధులు లేకపోవటం, నియామకాలు లేకపోవటం, మౌలిక వసతులు లేకపోవటం సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం.